ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. మీరు జియో హాట్‌స్టార్‌లో ఓటేసినా అయిపోయినా దీనికి మాత్రం ఆన్సర్ చేయండి. తనూజ ఫ్యాన్స్ చెప్తున్నట్టుగా తనూజని బిగ్ బాస్ టార్గెట్ చేస్తున్నాడు. అలాంటిది ఏమీ లేదు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఎందుకంటే నిజమా కాదా? అసలు తనూజకి ఫ్యాన్స్ ఉన్నారా? వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారా? ఇవేమీ తెలియట్లా బయట. కాబట్టి ప్రతి తనూజ ఫ్యాన్ కామెంట్ చేయండి. అవును టార్గెట్ చేస్తున్నాడు. లేదు అనుకుంటే లేదు అని డెఫినెట్లీ అలాంటిది ఏమీ లేదని కామెంట్ చేయండి. తనూజ వాళ్ళ ఫ్యామిలీ చూస్తది. అందరూ కూడా బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈ కామెంట్స్ చూస్తున్నాయి. అది నా ప్రామిస్. కనీసం 1000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. తనూజని బిగ్ బాస్ టార్గెట్ చేస్తున్నాడు, చేయట్లేదు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. తనూజ ఫ్యాన్స్ యొక్క కంప్లైంట్ ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా తనూజ ఫ్యాన్స్ యొక్క ఎలిగేషన్స్ బిగ్ బాస్ మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిగ్ బాస్ సీజన్ ఎనీ లాంగ్వేజ్లో గ్రూప్ గేమ్ కానీ ఎస్పెషల్లీ టికెట్ టు ఫినాల్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ హౌస్లో ట్రోఫీ తర్వాత టాప్ 5 టికెట్ టు ఫినాలే, ఫ్యామిలీ రావడం, ఇట్లాంటివి ఉంటాయి. క్యాప్టెన్ అవ్వడం, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఒక 5-10 ఉంటాయి. సో వాటిలో టికెట్ టు ఫినాలే ఒక టాప్ 3లో ఉంటుంది. అట్లాంటి దాంట్లో గ్రూప్ గేమ్ లాగా, గ్రూప్ గేమ్ కంటే కూడా దాని కన్నింగ్నెస్తో వాళ్ళు రీతుని పక్కన అనుకుంటే వేరు. రీతుతో కలిసి మాట్లాడి ఓకే రీతు కూడా యాక్సెప్ట్ చేసింది పక్కెళ్ళిపోవడానికి, తను గెలవడానికి యాక్సెప్ట్ చేసింది, అదో వేరే కథ. కానీ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ కావాలని కన్నింగ్గా ప్లాన్ చేసి కావాలని ఓడిపోయి రీతుని గెలిపించి భరణిని సెలెక్ట్ చేసుకునేలా చేసి భరణిని సెలెక్ట్ చేసుకునేలా చేసి వీళ్ళిద్దరు కావాలని ఓడిపోయి తాము వాళ్ళిద్దరికీ పడకుండా వాళ్ళు కాపాడుకున్నారు. కానీ అది ఒక రాంగ్ స్ట్రాటజీలో, అంటే ఒక నెగిటివ్ స్ట్రాటజీలో ప్లాన్ చేశారు. దాని పట్ల విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది సోషల్ మీడియాలో కూడా. కనీసం ఆ అంశాన్ని కూడా ఎత్తలేదు నాగార్జున. ఇది బిగ్గెస్ట్ కంప్లైంట్. నేను మళ్ళీ చెప్తున్నా, నాగార్జున వోంట్ వాచ్ బిగ్ బాస్. నాలాగా మీలాగా అంత ఖాళీగా కూర్చుని బిగ్ బాస్లు చూసుకుంటూ వాటి వీడియోలు చూసుకుంటూ రివ్యూలు చేసుకుంటూ కూర్చోరు. ఆయన 100 పనులు ఉంటాయి. బ్యాక్ ఎండ్లో ప్రాంప్ట్స్ ఉంటాయి, వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తారు అండ్ ప్రాంప్ట్స్ ఉంటాయి, అక్కడక్కడ కొన్ని చూపిస్తారు అంతే. సో వాటిని బేస్ చేసుకుని వెనకాల ఇచ్చే ప్రాంప్ట్స్ కాబట్టి చూడండి, ప్రతి ఎపిసోడ్లో వాళ్ళకి చెవిలో ఉంటాయి. వాటి నుంచి బ్యాక్ సైడ్ ప్రాంప్ట్స్ వస్తుంటాయి. వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళకి వినిపిస్తుంది, అక్కడి నుంచి కౌంటర్ వాళ్ళు కూడా వినిపిస్తుంది. అందుకే స్పాంటేనియస్ కౌంటర్స్ వస్తుంటాయి తప్ప అంతగా బిగ్ బాస్ని చూసి మనం కూడా వేలేని కౌంటర్లు వేసేంత సీన్ నాగార్జునకు ఉండదు. హీ ఈజ్ నాట్ ఏ డైరెక్టర్ ఆర్ రైటర్, హీజ్ ఏ హీరో. ఆ ప్లేస్లో మీరు ఎవరన్నా పెట్టుకోండి, నాగార్జున ప్లేస్లో ప్రభాస్ని పెట్టుకొని, చిరంజీవిని పెట్టుకోండి, ఎనీ హీరో. ఇక్కడ నాగార్జున తక్కువ చేయడం కదా, పాయింట్ చెప్తాను. దట్స్ హౌ రియాలిటీ షోస్ వర్క్. కౌంటర్స్ వేయటం కానీ ఇవన్నీ కూడా చెవిలో పడే దాన్ని బట్టే ఉంటాయి. సో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇందులో ఏది చెప్పమంటే అదే చెప్తారు నాగార్జున ఆయన. సో ఆయన విపరీతంగా అవతల విషయాలన్నీ వదిలేసి, అంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ప్రాంప్ట్స్లో అవతల విషయాలన్నీ వదిలేసి అర్థం లేని దాంట్లో తనుజ ఎందుకు దూరావు నువ్వు అని మాట్లాడడం. రీతు అండ్ భరణి షో అది కరెక్టే. అక్కడ రీతు గెలిచిందా భరణి గెలిచిందా ఎవరి తరఫున ఈ అమ్మాయి వచ్చింది పక్కన పెడితే, తాను ఉంటున్నటువంటి హౌస్లో ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు దాన్ని, అంటే ట్రయాంగిల్ విషయంలో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూసేటువంటి బాధ్యత హౌస్మేట్స్ అందరికీ ఉంటుంది. అక్కడ సంజన రావచ్చు, డీమన్ రావచ్చు, ఇమాన్యుల్ రావచ్చు, కళ్యాణ్ రావచ్చు, ఎవ్వరు వచ్చిన సుమన్ శెట్టి రావచ్చు, ఎవ్వరు వచ్చినా తప్పు లేదు నా దృష్టిలో. ఎందుకంటే సొసైటీని రెప్లికాగా పెడతాం బిగ్ బాస్ హౌస్ని. సో మన సొసైటీలో ఏదైనా ఇష్యూ జరిగితే మనం వెళ్ళి ఏంటి ఎంతవరకు కరెక్ట్, ఇది గవర్నమెంట్ ఏ రకమైన రూల్ పెట్టింది, అక్కడ బిగ్ బాస్ ఇక్కడ గవర్నమెంట్ ఏ రకమైన రూల్ పెట్టింది, ఇందులో ఏమైనా మతలబు ఉందని చెక్ చేసుకుంటాం కదా. అట్లాగా తనూజ వెళ్ళి చెక్ చేసుకుంది. మనం సిటిజన్గా ఎట్లా చెక్ చేసుకుంటాం యాజ్ ఏ కంటెస్టెంట్, అదే చెకింగ్ వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా ఇది నేను సపోర్ట్ చేస్తాను. సో ఇలాంటి వాటిలో కూడా నువ్వు దూరావు అని మాట్లాడడం ఏంటి? ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ విపరీతంగా తనూజని టార్గెట్ చేసే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు? ఆమెని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఒక సోషల్ మీడియా రెవల్యూషన్ లాంటిది వాళ్ళు, అంటే అఫ్కోర్స్ బిగ్ బాస్ చూడడం పెద్ద టైం వేస్ట్ పని, దాని గురించి మనం మాట్లాడుకోవడమే టైం వేస్ట్. ఇక దాని మీద రెవల్యూషన్ అంటే దానికంటే పనికి వచ్చే థింగ్స్ బయట బోర్డు ఉన్నాయి. బట్ స్టిల్ వీళ్ళు దానికి స్టిక్ అయ్యారు కాబట్టి, ఈ అంశంలో వాళ్ళు లేవనెత్తాలనుకున్నారు కాబట్టి వీ వాంట్ టు క్వశ్చన్ బిగ్ బాస్ ఇట్లా ఒక హ్యాష్ ట్యాగ్ని అనుకుని దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ట్విట్టర్లో ట్రెండ్ చేయడానికి తనూజ ఫ్యాన్స్ త్వరలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా బిగ్ బాస్ ఎందుకు టార్గెట్ చేశారు తనూజని అనే విషయాన్ని వాళ్ళు లేవనెత్తే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే తనూజకి ఆపోజిట్లో నిలబడగలిగింది కళ్యాణే కాబట్టి కళ్యాణ్కే కాస్త రేటింగ్ ఎక్కువ ఉంది. లాస్ట్ వీక్ అయితే తనూజ మీద ఒక 2 days టాప్లో కూడా ఉంది అతను ఓటింగ్. కాబట్టి లాస్ట్ వీక్ అంత ముందు వీక్ కెప్టెన్ అవ్వని వీక్, అతను కెప్టెన్ అవ్వడానికి ముందు వీక్. సో కాబట్టి అతనిని సేఫ్ గార్డ్ చేసుకుంటే వెర్సెస్ పడుతుంది. సో లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఉంటేనే టీఆర్పీ అల్టిమేట్గా వీళ్ళు టీఆర్పీ ద్వారా వచ్చి యాడ్స్ ద్వారా వచ్చి మనీ దానికోసం చేస్తారు. బిగ్ బాస్ షో అనే చారిటీ షో కాదు, నిత్యాన్నదానం ఏం జరగట్లే అక్కడ. సో
దీనికోసమే వాళ్ళు ఇలాంటి కన్నింగ్ ప్లాన్ వేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్. దీన్ని మేము క్వశ్చన్ చేస్తాం అంటున్నారు తనూజ ఫ్యాన్స్. సో మరి మీరేమంటారు? అసలు టార్గెట్ చేయలేదంటారా? టార్గెట్ ఏమీ చేయలేదని చెప్పండి. లేదా టార్గెట్ చేశాడే బిగ్ బాస్ అనుకుంటున్నారా? అవును టార్గెట్ చేశారు అని కామెంట్ చేయండి. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి.